వెల్కమ్ టు ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ 2300+. పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ అండ్ శ్రీ మురళీ మోహన బెల్ రైస్. సో ఈ రోజు పిల్లలు వచ్చారు మన కార్యక్రమానికి. హాయ్. ఏంటి విశేషం? ఇవాళ చిల్డ్రన్స్ డే కాదే, ఇవాళ దీపావళి, దసరా కాదే, సంక్రాంతి. మరి ఎందుకు వచ్చారు? ఓ స్కూల్స్ లేవా మీకు, అందుకని వచ్చేసారా? సో వెల్కమ్ టు స్టార్ మహిళ. ఓకే, దిస్ ఇస్ వర్షిత. వర్షిత ఏ క్లాస్ లో చదువుకుంటున్నావు? 7th స్టాండర్డ్ చదువుకుంటున్నాను. ఏ స్కూల్లో? డాక్టర్ RLR స్కూల్ ఫ్రమ్ జహీరాబాద్. ఫ్రమ్ జహీరాబాద్. ఓకే, నేను నా భగవద్గీత శ్లోకాలతో నా ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేస్తాను. చెప్పమ్మా. ఏవం సతతయుక్తాయే భక్తా స్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం ఏషాంకే యోగ విత్తమా మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతః ते मे युक्ततमामतः ये त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवं संनियमेन्द्रियग्रामं सर्वत्र समबुद्धया ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रतः क्लेशोऽधिकरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखं देहवद्भिर्यवाप्यते. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్బోధు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయాం దేవీం సామాం పాతు సరస్వతి భగవతి నిశేషజాడ్యాపహాం. నాకు ఇంత తెలుసు, నీకు ఇంత తెలుసు. అమ్మో, ఎవరు నేర్పించారు? భగవద్గీత క్లాస్కి వెళ్తాను నేను సండే. వెరీ నైస్. అసలు ఈ జనరేషన్ అమ్మాయిలు ఇంత నేర్చుకుంటున్నారంటే చాలా గొప్ప విషయం. వెరీ గుడ్. థ్యాంక్ యూ. హర్షిని. హాయ్ సుమక్క. అక్క. చెప్పు 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 చెప్పు. హాయ్ సుమక్క, నేను నీకు ఆంటీ అని వచ్చింది, నువ్వు మింగేసావు. పర్వాలేదు, చెప్పు 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 చెప్పు. నా పేరు హర్షిని, నేను 6th క్లాస్ చదువుతున్నాను హిందూ పబ్లిక్ స్కూల్లో. ఐఎమ్ ఫ్రమ్ ఫతేనగర్. ఓకే. నా హాబీస్ అయితే డాన్సింగ్, రీడింగ్ బుక్స్. ఓకే, వెరీ గుడ్. సరే హర్షిని, వెరీ గుడ్. రోహిణి. హాయ్ సుమక్క. నా పేరు రోహిణి, నేను 6th క్లాస్ చదువుకుంటున్నాను. రౌస్మా టెక్నో స్కూల్లో. నేను హైదరాబాద్ VHL నుండి వచ్చాను. ఓకే. గాయత్రి. హాయ్. హలో. నేను 7th క్లాస్ చదువుతున్నాను స్టేట్ స్కూల్లో. నా హాబీస్ డాన్సింగ్. ఓకే, సరే మీ అందరికి ఇప్పుడు 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాను. ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్నర్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ అండ్ శ్రీ మురళీ మోహన బెల్ రైస్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3. ఏది కళ్ళకు గంతలు పెట్టేసుకోండి. సారీ, అయితే రెడీ 1 2 3 గో. రోహిణి, దగ్గరగా ఉన్నావు. వర్షిత వెనక్కొచ్చేయి. అక్కడ దగ్గరగా ఉన్నావు. గాయత్రి దగ్గరగా ఉన్నావు. వర్షిత, హర్షిని ఇలా వచ్చేయిదా.
అయిపోయావు. దా 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 ఇలా వచ్చాయి. సో నీకు 10 పాయింట్స్ వచ్చాయి. ఓకే, రెడీ? 1 2 3 గో. కానీ వర్షిత దగ్గరగా ఉన్నావు. గాయత్రి డేంజర్. రోహిణి బ్యాక్. రోహిణి అటెళ్ళొద్దు. రైట్. ఎస్, రోహిణికి దొరికేసింది. వర్షిత రైట్. ముందర అక్కడే ఉంది వర్షిత. గాయత్రి నువ్వు అవుట్ అయ్యావు. సో గాయత్రికి 15 పాయింట్. రెడీ? 1 2 3 గో. ఇద్దరు వచ్చేసేయండి, రోహిణి అండ్ వర్షిత. దా వర్షిత నీకు 25 పాయింట్స్ వచ్చాయి అండ్ రోహిణి నీకు 20 పాయింట్స్ వచ్చాయి. ఓకే, నేను జోక్ చెప్తాను. ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. అయితే ఒక అతను అడుగుతాడు, ఈరోజు ఎందుకు నీ చెంప అంతగా వాచింది అంటే, మా ఆవిడ గులాబీ పువ్వుతో కొట్టిందిరా. ఆహా, గులాబీ పువ్వు కొడితేనే అంత ఎర్రగా అయినా అంటే, కాదురా గులాబీ పువ్వుతో కుండి కూడా విసిరేసిందిరా. నువ్వు చెప్పమ్మా. క్వశ్చన్ అడుగుతా, సిల్లీ క్వశ్చన్. విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్? జపాన్. I got the answer. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా మామా. ఫస్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాం. కళ్యాణ్ రామ్ గారు పక్కన పిక్చర్స్. సోనాల్ చౌహాన్ అండ్ కళ్యాణ్ రామ్. టైగర్ ని హిందీలో ఏమంటారో అదే క్లూ. అదే నేను క్లూ ఇచ్చా మీకు. టైగర్ ని హిందీలో ఏమంటారు? హిందీ ఎవరికి రాదా? మీకు స్కూల్లో హిందీ లేదా? नहीं आता हिंदी? अरे क्या बात कर रहे मियाँ, हैदराबाद में रह के आपको हिंदी नहीं आता क्या? अच्छा, शेर। ऐसा कैसा हो सकता? शेर। अरे बजर दबा के बताओ मियाँ, बजर दबाओ जी, बजर दबाओ। अरे दबाओ जी बजर, बजर दबाओ। अरे मेरा मुंह कहाँ देख रहे, बजर दबाओ। दबाए गायत्री, बता। शेर। शेर, ये बताने के लिए काय को ऐसा सोचते तुम? देखती मैं, ठहरो 1 मिनट। अरे तुम काय को नहीं बजर दबाए? मैं बोल रही थी ना तुमको, दबाओ बजर, दबाओ बजर। मेरा मुंह काय को देख रही मैं? यहाँ देखेंगे, चलो। वही तो मैं सोच रही कि पोटी करेक्ट बोलती बोल के मैं तब से सोच रही। अरे बोली रे। हाँ देखो 6 पॉइंट।
షేర్. నువ్వు అన్నావు షేర్ అని, కానీ బజర్ నొక్కలేదు నువ్వు. ఓకే, నెక్స్ట్ సెలబ్రిటీ. ప్రభాస్ పక్కన పిక్చర్స్. ప్రభాస్ ది ఒక సినిమాలో చాలా ఫేమస్ డైలాగ్ ఉంది, దాన్ని బట్టి అన్నమాట పక్కన పిక్చర్. రోహిణి. డైలాగా? కాదు, సినిమా పేరు చెప్పాలి. బాహుబలి. బాహుబలి. సరే చూద్దాం. రైట్ ఆన్సర్. బాహుబలి కాదు, ఎవరికైనా తెలుసా? ఛత్రపతి. ఎలాగా? ఒక్క అడుగు అని అది కోట శ్రీనివాస్ గారిని చంపి తీసుకెళ్లేటప్పుడు మ్యాప్ మీద తొక్కుతాడు అంటాడనమాట. అప్పుడు ఒక్క అడుగు అని, అదే ఆ ఒక్క అడుగు. ఒక్కడుగా ఈమెకు 6 అడుగులు వెనక్కి వెళ్ళింది. నెక్స్ట్ సెలబ్రిటీ. చిరంజీవి గారు పక్కన పిక్చర్స్. చిరంజీవి గారు శర్వానంద్ ఒక సినిమాలో యాక్ట్ చేశారు, అదో డాక్టర్లకు సంబంధించిన సినిమా. గాయత్రి. శంకర్ దాదా ఎంబీబీఎస్. చూద్దాం. పాయింట్లు. నెక్స్ట్ సెలబ్రిటీ. సమంత పక్కన పిక్చర్స్. వివి వినాయక్ డైరెక్షన్ లో వచ్చిన సమంత సినిమా. హర్షిని. అల్లుడు సీను. చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ సెలబ్రిటీ. రాజ్ తరుణ్ పక్కన పిక్చర్స్.
గాయత్రి కుమారి 21 చూద్దాము. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నా పేరు కుమారి, ఏజ్ 21, ఐఎమ్ ఫీమేల్. ఈ ప్రోగ్రామ్ యాంకరింగ్ చేయడానికి ఇంతకన్నా డీటెయిల్స్ ఏమైనా కావాలా? నా బయోడేటా అంతా కావాలా? సరిపోతుందిగా. నా ఏజ్ 21. అవును, నేను ఏమంటే అది ఒప్పేసుకుంటున్నారు పాపం. ఈ రౌండ్ పూర్తయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ ప్రశ్నకు వేళ. అయ్యరా నీకు అలా చేతిలో కచ్చి పట్టుకోవడం అలవాటా? కొంతమందికి అలా అలవాటు ఉంటుందన్నమాట. చిన్నప్పటి నుంచినా నీకు, లేదా రీసెంట్ గానా? ఊహ తెలిసినప్పటి నుంచి. ఓ తెలిసినప్పటి నుంచి అండి. వామ్మో, మీ అమ్మగారికి కూడానా? అది ఓకే. కాకి, పావురం, మొసలి, చిలుకలలో పక్షి కానిది ఏది? కాకి, పావురం, మొసలి, చిలుక. మొసలి. కరెక్ట్, 6 పాయింట్లు తీసుకో. గాయత్రి 4 వర్షిత 1 రోహిణి 1 రామాయణంలో శ్రీరాముని వెంట అడవికి వెళ్ళిన ఆయన తమ్ముడి పేరు ఏమిటి? లక్ష్మణుడు. చెప్పేసింది మళ్ళీ 6. వర్షిత 3 రోహిణి 2 గాయత్రి 1 పెదవినట్ట కొరకమ్మకే ఇస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే తామరాకు లాంటి వయసు చూపమ్మకే గుండె ఆగిపోతాందే పండు కాగిపోతాందే గళ్ళలుంగి పైకి ఎత్తి కట్టామాకు కళ్ళ జోడు దించి కన్ను కొట్టామాకు కందిరి గలాంటి చూపు చుట్టామాకు గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే. 2005 లో తొలి నెల ఏది? ఫస్ట్ మంత్ 2005 లో అంటే 2005 సంవత్సరం ఉంది కదా, అందులో ఫస్ట్ మంత్ ఏమొస్తుంది? జనవరి. ఏ సంవత్సరం అయినా జనవరినే వస్తుంది. కరెక్ట్ ఆన్సర్, 6 తీసుకో. గాయత్రి 4 హర్షిని 1 వర్షిత 1 మన దేశ ప్రధానమంత్రి పేరు ఏమిటి? ప్రైమ్ మినిస్టర్. ఆప్షన్స్ ఏ ఎల్కే అద్వానీ, బి నరేంద్ర మోదీ. ఎల్కే అద్వానీ. నరేంద్ర మోదీ గారు. బాబు ఓరా బాబు బాబు ఎర్ర బాబు పుర్రా మిస్సం కి రుచి పులన బాబు బాబు ఎర్ర బాబు బాబు ఓరా బాబు ధమ్మిడి తిమ్మిడి తరువులేసే గరీబు క్వశ్చన్లు అడుగుతాను. అడుగు. ఆందోళన కలిగించే జంతువేది? క్యాంగరు. కంగారు కంగారుగా ఉంటుంది, అది పేరే కంగారుగా ఉంటుంది. చంపే వాహనం ఏంటి? చంపే వాహనం
చంపే వాహనం బస్సు, వ్యాను, కారు, జీపు, విమానం, వాహనం. తెలియదు. సైకిల్. సైకిలా? సైకిల్. ఓహో సైకిల్. సైకిల్. ప్రాణం లేని వస్తువుకి మనం మర్యాదతో సర్ అని పిలుస్తాము. అది ఎవరిని? ప్రాణం లేని వస్తువుకి మనం మర్యాదతో సార్ అని పిలుస్తామా? ప్రాణం ఉండదా దానికి? నాన్ లివింగ్ థింగ్. నాన్ లివింగ్ థింగ్. ఎవరిదైనా పేర్లు రాసినప్పుడు దాని ముందు వెనక సార్ రాస్తాం. దాని కాదు. పేరుంది అక్కడ. హిందీలో హెడ్ ని సర్ అంటాంగా. కాదు ఏ నా కొత్త కాదు 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 కాదు. అదైతే చెప్పి. సాసర్. సాసరా? కంగారుని ఆస్ట్రేలియాలో ఏమని పిలుస్తారు? కంగారుని ఆస్ట్రేలియాలో కూడా కంగారు అనే పిలుస్తారు. కాదు. మరి ఐ డోంట్ నో. ఐ డోంట్ నో అని పిలుస్తారా? ఎందుకు? ఏమో దాని పేరు అది. ఓకే. తర్వాత అక్షరం విలువ 10 రూపాయలైతే పుస్తకం విలువ ఎంత? 30 రూపాయలు. ఎందుకంటే అక్షరం 10 రూపాయలు కదా. పుస్తకం 30 రూపాయలు. ఆయుధం లేని పోరాటం ఏమిటి? ఆయుధం లేని పోరాటం మౌన పోరాటం. కరెక్ట్. కరెక్టా? నేను కొన్ని కరెక్ట్ చెప్తా. కమాన్, నా పాయింట్లు, నా గిఫ్ట్ ఏం లేదా? సరే ఫస్ట్ క్వశ్చన్. తాబేలు, కుందేలు, ఇదిగో కంగారు కంగారు అన్నావుగా, వచ్చింది కంగారు పెట్టడానికి మీ కంగారు. తాబేలు, కుందేలు, క్యాంగరూలలో తాపీగా నడిచే ప్రాణి ఏది? తాపీగా ఉంది. మెల్లిగా. తాబేలు, కుందేలు, క్యాంగరు. తాబేలు. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6. గాయత్రి 3, హర్షిని 3. మహాత్మా గాంధీ గారి పూర్తి పేరు ఏమిటి? మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. వెరీ గుడ్. 6 పాయింట్లు. సూపర్. గాయత్రి 3, హర్షిని 2, రోహిణి 1. నేను ఒక క్వశ్చన్ అడుగుతా. అడుగు. చిటపట చినుకులు చిటారు చినుకులు ఎంత కురిసిన శబ్దము రాదు. అలుపులు తెలుసు నాకు. ఈ చినుకులేమిటి? కళ్ళల్లోంచి జారే నీళ్ళ? కరెక్ట్. కరెక్ట్. సరే ఇప్పుడు నేను నిన్ను అడుగుతా. మహాభారతంలో కౌరవులు ఎంతమంది? 100. 100. బా 100 అనే మాట పాడేవే చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. మీదే ఊరు? మహబూబ్ నగర్. మహబూబ్ నగర్. ఓకే. 100 మంది పేర్లు చెప్పండి. ఆ? 100 మంది పేర్లు. నాకు తెలియదు. నాకు తెలియదు. ప్లీజ్ కనీసం 10 మంది పేర్లనే చెప్పండి. తెలీదా? ఒక్కరే తెలుసు. ఎవరు? దుర్యోధనుడు. నాకు దుశ్శాసనుడు కూడా తెలుసు. వాళ్ళ సిస్టర్ కూడా తెలుసు నాకు, దుశ్శల. ఇంకా మిగిలిన వాళ్ళందరూ దూతోనే స్టార్ట్ అవుతూ ఉండొచ్చు వాళ్ళ పేర్లన్నీ. అలా మనం కలిపేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. హర్షిని 3, వర్షిత 3. 28 రోజులు మాత్రమే ఉండే నెల ఏది? ఫిబ్రవరి. మళ్ళీ 6. ప్లీజ్ 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 నాతోద్దు. వర్షిత 6. ఓకే, ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. చూసారా, జంతువులు వచ్చాయి ఇవాళ మన కార్యక్రమానికి. ఓ నేను దగ్గరగా నించుంటే నేను కలిసిపోతున్నాను, దూరంగా ఉన్నాను. ఇప్పుడు ఓకేనా? అయినా కలిసిపోతున్నాను ఏమిటో. బా పులి కళ్ళల్లో ఆ మెరుపు చూసారా అసలు? బా 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 బా. ఏయ్ నువ్వు దున్నపోతులో ఉన్నావు. గుర్రం మీద ఎక్కి కూర్చోడానికి నీకు సిగ్గుగా లేదు అసలు? ఎలా భరిస్తుంది నీ బరువును అసలు? చూసావా దీని మొహం అంతకు ముందు చక్కగా ఉబ్బిపోయి మంచి గుండ్రాయిలా ఉండేది. ఇప్పుడు చూడు బక్క చిక్కి చేసిన మామిడి టెంకలా అయిపోయింది పాపం. ఓకే, ఇది నేను పెంచుకుంటున్న గుర్రం. ఇది మా ఇంట్లో ఆడుకోవడానికి వచ్చే టెడ్డీ బేరు. ఇది మొన్న నేను మాల్కి వెళ్తే దొరికినటువంటి పులి. ఎవరైనా కూర్చుంటారా పులి మీద? పులితో ఫోటో కావాలా మీకు? కావాలా పులితో ఫోటో? వద్దా? ఎవరికి వద్దా? ఓకే సరే. ఏయ్ నా పులి కళ్ళల్లోకి లైట్ వేసింది ఎవరు? పులిని చూడాలనుకో చూడు, పులితో ఫోటో దిగాలనుకో దిగు, కానీ పులికి కళ్ళల్లో లైట్ వేస్తే నీ లైట్ ఆగిపోద్ది. ఆపేయి ఆపేయి నా పులి కళ్ళల్లో లైట్. అరే ఆపు నా పులి కళ్ళల్లో లైట్.
పులి కళ్ళు పాడవుతాయి ప్లీజ్. ఈ గుర్రం ఏంటి తోకెత్తేసి రెడీగా ఉంది, ఏమైనా కార్యక్రమం చేసి పెడతా ఏంటి ఇక్కడ? డౌట్ గా ఉంది దీన్ని చూస్తుంటే నాకు. అందుకే రా నువ్వు దిగు, కింద దిగు. నీ బరువు వల్ల అది కొంత బరువు దించేస్తుంది. మొదటి చిత్రం. హర్షిణి. అమల గారు. అమల గారా? యా, ఆవిడ ఎక్కువగా యానిమల్స్ గురించి అని బోలెడన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. చూద్దాం. ఏ అమల గారు విత్ వెరీ 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 బ్యూటిఫుల్ డాగ్స్. అమల గారు ఎన్ని సోషల్ సర్వీస్ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, ఎస్పెషల్లీ ఫర్ డాగ్స్. ఓకే, సో అమల గారికి మనం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా ఫర్ ఆల్ ద గుడ్ వర్క్ దట్ షీ ఇస్ డూయింగ్. షీ ఇస్ అ వండర్ఫుల్ లేడీ. నెక్స్ట్ చిత్రం. వర్షిత. సమంత. చూద్దాము. నిత్య మేనోన్ ఒక మేక పిల్లని పెంచుకుంటుంది. దాని పేరేంటో తెలుసా? నీకు -6. నిత్య ఆ మేకను ఎత్తుకున్నట్టే నేను దీన్ని ఎత్తుకుంటా. దామ్ నేనదా ఇంక చాలు కూర్చున్నట్ట. అమ్మో అయ్యో అయ్యో. అమ్మో అమ్మో. ఓ ఎవరైనా హెల్ప్ చేయొచ్చు కదా, చూస్తూ ఉండకపోతే పట్టుకోండి వచ్చి కొంచెం. అమ్మా ఓకే, సెటిల్ అయిపోమ్మా. సెటిల్ సెటిల్ సెటిల్. ఏయ్ కూర్చో. సరిగ్గా సిట్ ప్రాపర్లీ. చూడు అందరు మన ప్రోగ్రామ్ చూస్తున్నారు చూడు. అదిగో అయ్యో అదిగో చూడు, బాబాయ్ పిన్ని తాత నానమ్మ అమ్మమ్మ అమ్మ నాన్న అందరు మన ప్రోగ్రామే చూస్తున్నారు. ఓయ్ నీకు నచ్చిందా? నీకు చూడు అదిగో అక్కడ చూడు. ఎవరు వచ్చారో చూసావా ఇవాళ ప్రోగ్రామ్ కి? వర్షిత, రోహిణి, ఇటు చూడు గాయత్రి, హర్షిని, అందరూ హాయ్ చెప్పు. అయ్యో హాయ్ చెప్పమంటే ఇదేంట్రా బాబు? హాయ్. ఓకే, వీడి బదులు నేనే చెప్తున్నా హాయ్. నెక్స్ట్ చిత్రం. హర్షిని. త్రిష. ఓకే చూద్దాం. లాలీ 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 లాలీ. ఓ చో క్యూట్ పప్పి. అబ్బా త్రిష, నువ్వు పట్టుకున్న పప్పి నా దగ్గర ఉండే టెడ్డీ బేర్ రెండు ఆపోజిట్ గా ఉన్నాయి. ఇదేమో ఇంత పెద్దగా ఉంది, అదేమో అంత బుజ్జిగా ఉంది. నీకు 6 పాయింట్లు. బా కాసేపు ఎత్తుకోకూడదు, దా నడుములు పడిపోతున్నాయి ఇక్కడ. తీసుకో. పట్టుకో, కొంచెంసేపు అక్కడికి వెళ్ళు. రిలాక్సింగ్ గా ఉంది నాకు. ఆహా ఏం చూస్తున్నాడు? బరువుగా ఉందా? అయ్యో దీని మీద కూర్చోబెట్టి అయితే. పర్వాలేదు, కూర్చోబెడదాం మనం. పట్టుకో. ఓకే నెక్స్ట్ చిత్రం. హర్షిని. రామ్ చరణ్. చూద్దాము. ఎస్
రామ్ చరణ్ అండ్ రామ్ చరణ్ గుర్రం. ఏయ్ మన గుర్రం కూడా ఉంది. ఏయ్ మన గుర్రానికి కూడా అలాంటి హెయిర్ కట్ చేయించాలబ్బా. ఎన్ని రోజులైందో దీనికి కట్టింగ్ తీసుకెళ్ళి. అసలు పెరిగితేగా ఏదైనా ఆయిల్ చెప్పకూడదు దీనికి జుట్టు పెరగడానికి మంచిగా. మీ దగ్గర ఏం లేదా? నువ్వు కూడా మంచిగా ఇలా జుట్టు పెంచుకొని ఇలా ఇట్లా మనం ఇక్కడ వరకు కటింగ్ చేద్దాం. చూడు అది ఎంత బాగా చేసిందో. అంత బాగుంటే దాంతో సంబంధం మాట్లాడతాను, ఓకేనా? అవును చూడు అప్పుడప్పుడు ఫేషియల్ చేయించుకుంటూ ఉంటా. నెక్స్ట్ చిత్రం. హర్షిని. తమన్నా. తమన్నా ఏం పెంచుకుంటుందో చూద్దాం. అనుష్క విత్ పప్పీస్. సో క్యూట్ పప్పీస్ యా. -6 నీకు. నెక్స్ట్ చిత్రం. హర్షిని. తమన్నా. చూద్దాం. తమన్నా వచ్చేంత వరకు చెప్తూనే ఉంటావా నువ్వు? అదిగో శ్రేయ వచ్చింది. పోయే పోయే పాయింట్ పోయే. మేకని పెంచుకుంటున్న శ్రేయ. -6. మన పులి చాలా సైలెంట్ గా కూర్చొని చూసారా త్రూ అవుట్ ద షో. ఎక్కడ గోల చేయలేదు. గుడ్ పులి, వెరీ గుడ్. మీకు తెలుసా పులుల సంఖ్య ఇండియాలో బాగా తక్కువ అవుతుందని చెప్పి కొన్నేళ్ల నుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మొదలెట్టారు. ప్రాబబ్లీ ఒక 2 years బ్యాక్ నుంచి. ఇప్పుడు మళ్ళీ పులుల సంఖ్య బాగా పెరిగిందంట. సో జాగ్రత్తగా ఉండాలి మనం అంతా. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. ఇప్పుడు ఇంకో డాన్స్ చూద్దామా? ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ ಮೊತ್ತಂ ತಿರುಗಿ ಮಲ್ಲೆ ಪುಲು ಕೊಸುಕೊಚ್ಚ. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. ఉంగరాలే తెచ్చ, పట్టుకు నీకు చెయ్యందించా. ముద్దుగున్నదే ఉలములము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. దిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ ಮೊತ್ತಂ ತಿರುಗಿ ಮಲ್ಲೆ ಪುಲು ಕೊಸುಕೊಚ್ಚ. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. స్నానాల వేళ సబ్బు బిళ్ళనవుతా, తడికనై నీకు కన్ను కొడతా, తువాలులాగా నేను మారిపోతా, తీర్చుకుంటా ముచ్చట. నీ గుండె మీద పులి గోరవుతా, నీ నోటి కాడ చాప కూరవుతా, నీ పేరు రాసి గాలికి ఎగరేస్తా, బయట చెంగు బావుట. నువ్వే కాన్ని కలకన్నైతే నేను చిన్ని చీమై పుడతా, తేనీ గల్లె నువ్వెగబడితే పూటకొక్క పువ్వులాగా నీకు జత కడతా. దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. దిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే. వర్షిత బాగా చేసావు. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, మీ గేమ్. మీరు ఇక్కడికి వస్తున్నారు.
ఇక్కడి నుంచి ఒక బంతి తీసుకుంటున్నారు, దాన్ని తీసుకొని వెళ్ళి ఇందులో వేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఇంకో బంతి తీసుకుంటున్నారు, దీన్ని తీసుకొచ్చి ఇందులో వేస్తున్నారు. ఇంతే గేమ్. కానీ వేసేటప్పుడు పైనుంచి విసిరితే ఆ రింగ్ లోంచి బయటకు వెళ్ళిపోతుంది, మీకు పాయింట్లు రావు. రెడీ 1 2 3 గో. వెరీ గుడ్, వెరీ గుడ్. ఫాస్ట్ గా ఆడుతున్నావు. గుడ్. నీ లెహంగా తగిలి అవి పడిపోకుండా చూసుకో. $126 పాయింట్స్ వచ్చాయి. డిన్నర్ సెట్ వచ్చింది. రెడీ 1 2 3 గో. చాలా ఈజీ గేమ్ వచ్చింది మీకు ఇవాళ. నాకు చాలా కుళ్ళుగా ఉంది. పెద్దవాళ్ళకేమో బాగా కష్టమైన గేమ్స్ ఉంటాయి పాపం. ఈ గేమ్ ఇక్కడి నుంచి బాల్ తీసుకొని అక్కడే, అక్కడి నుంచి బాల్ తీసుకొని ఇక్కడే. ఓన్లీ ఏంటంటే ఎవరు ఫాస్ట్ గా ఆడితే వాళ్ళు విన్ అయిపోతారు. $132 ట్రావెలింగ్ సెట్ వచ్చింది నీకు. ఉండు. రెడీ 1 2 3 గో. ఎల్లిగా వేయి, లేకపోతే ఎగిరిపోతాయి అవన్నీ. $114 పాయింట్స్. రైస్ కుక్కర్. ఓకే, ఇంకా ఆడడానికి మిగిలింది హర్షిని. హర్షిని టార్గెట్ 125. ఓకే, ఇవాళ నువ్వు విన్ అవుతావా లేదా వర్షిత విన్ అవుతుందా చూద్దామా. దా. రెడీ 1 2 3 గో. అయ్యో అయ్యో, అరే $125.
అంటే 23 బంతులు వేసుకోవాలి. ఓ గుడ్ గర్ల్. ఇంత కన్ఫ్యూజన్ లో కూడా కరెక్ట్ గా ఆడావు. ఎందుకో నీ కాళ్ళు ఇలాగే వెళ్తుంది. The 96 పాయింట్స్ వచ్చాయి. కూల్ జగ్ వచ్చింది. ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ వర్షిత. కళ్ళలో మైకం చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపోవంది మైకం దేన్ని కల్లా హొయలన్నీ ఓర చూపే చూసెనులే ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా అరే 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 గుండె జారి కళ్ళంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే అరే 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 ఓ కళ్ళలో నా మైకం మైకం సో ఈ రోజు విన్నర్ గా నువ్వు ట్రావెలింగ్ సెట్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్ గెలుచుకున్నావు. కంగ్రాట్స్. అండ్ మీ అందరికి శ్రీ మురళీ మోహన బెల్ రైస్ వారు అందిస్తున్నారు 5 kg రైస్ బ్యాగ్.